ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయనలో మనము దేవునికి నివాస స్థలముగా ఉండుటకు మనము కట్టబడుతూ ఉన్నామట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆయనలో ఇప్పుడు మనం కట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనలో మనం ఏం చేయబడాలంట? కట్టబడాలి. నా దేవుని బిడ్డలారా, ఆయనలో మనము ఎలా కట్టబడాలి అంటే ఆత్మ మూలముగా మనము కట్టబడాలి. దేనికి అనంటే దేవునికి నివాస స్థలమై ఉండుటకు మనం ఏం చేయబడాలి అనంటే కట్టబడాలి. ఆలోచన చేయండి నా దేవుని బిడ్డలారా. మన యొక్క శరీరము కాపాడబడటానికి చక్కని ఇల్లు, మంచి మంచి గదులు ఏర్పాటు చేసుకొని అది ఎంత డబ్బైనా సరే మనం కట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజున ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే మన ఆత్మ కట్టబడుతుందా? మన ఆత్మ ప్రార్థనా జీవితంలో కట్టబడుతుందా? మన ఆత్మ దేవుని వాక్యంలో కట్టబడుతుందా? మన ఆత్మ ఇదిగో సహవాసములో కట్టబడుతుందా? దేవుని కొరకు మనము కట్టబడిన వారిమిగా మనం ఉంటున్నామా అనేది ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకొని పరిశీలన చేసుకోవాలండి. ఎందుకు అనంటే ఆలోచన చేయండి నా దేవుని బిడ్డలారా. ఇలాగ మనం పరిశీలన చేసుకోకపోతే మన ఆత్మ విషయంలో మనమే ఏమై ఉంటాము అని అంటే రేపటి రోజున ఉత్తరవాదులుగా మార్చబడిపోతూ ఉంటాం. కనుక మనము దేవునికి నివాస స్థలముగా ఉండుటకు మనము అనుదినము కూడా మనము కట్టబడాలి. పరిశుద్ధాత్మలో కట్టబడాలి. ఆత్మ నింపుదలలో మనం కట్టబడాలి. నా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. పరిశుద్ధాత్ముడు మాత్రమే దేవునికి నివాస స్థలముగా నిన్ను నన్ను కట్టగలిగిన వాడు. హల్లెలూయా. దేవునికి మనము నివాస స్థలముగా మనల్ని మార్చువాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనలను ఆత్మ సంబంధంగా, ఆత్మ స్వభావంగా, ఆత్మీయ మనసుతో మనలను మరి ప్రతి విషయంలో కూడా ఒక ఆత్మీయతను కలగజేసి ప్రకృతిని కానీ లేకపోతే మానవ స్వభావమును కానీ శరీర స్వభావమును కానీ ఏది కూడా మనలో ఉండకుండా వాటినన్నిటినీ తీసివేసి ఆత్మీయంగా మనల్ని కట్టగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మనము సంపూర్ణముగా ఆయనకి మనము అప్పగించుకోవాలి. ఆయనకి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఆ తరువాత ఆయన మనల్ని కట్టుతాడు. దేవునికి నివాసముగా నీవు చక్కగా ప్రభు కొరకు కట్టబడతావు. హల్లెలూయా. కనుక ఆ రీతిగా ప్రభు మనల్ని కట్టునట్లుగా, ప్రభు మనల్ని బలపరిచినట్లుగా, ఆ రీతిగా మనము కట్టబడిన వారిమిగా దేవునికి నివాసముగా నీవు నేను మనందరిమి కూడా ఉన్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. నాయనా ఈ దినమున నా ప్రభా అయ్యా విన్నటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజమే నా ప్రభా. మీతో కూడా నా ప్రభా నైనా నా తండ్రి నివాస స్థలముగా నీ కొరకునైనా మేము కట్టబడే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. అవును నా ప్రభా. నా తండ్రి నేను దుష్టునికి కానీ, లోకానికి కానీ, మనుషులకి కానీ నా తండ్రి నా ప్రభా మేము కట్టబడక నా ప్రభా నీ కొరకు మేము కట్టబడే వారిగా ఉంచండి కుటుంబాలను కట్టండి ప్రభా, జీవితాలను కట్టండి నాయన, బ్రతుకులను కట్టండి ప్రభా. ఆత్మీయ స్థితిని కట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థన జీవితంలో మేమందరం కట్టబడే కృప దయచేయమని అడుగుచున్నా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించమని వారిని, వారి పిల్లల్ని నైనా మీరు దీవెనకరంగా మార్చి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.